Good evening, everyone. Good evening, all. Good evening. Good evening. Good evening, everyone. So Good evening, sir. today concept TR. So TR ante meaning enti? Transport request. TR ante transport request. Transport request అంటారు TR అంటే. సో ఈ క్లాస్లో కంప్లీట్గా నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నోట్స్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. బట్ కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీగా ఉంటాయి. సో నోట్స్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటి గురించి కాబట్టి నేను ఏదైతే మీకు నోట్స్ ఫార్వర్డ్ చేస్తున్నానో ఆ నోట్స్ అంతా కూడా కంప్లీట్గా చదవాలి. సో కాన్సెప్ట్ ఏంటి? టిఆర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని బేస్గా చేసుకుని మనము కాన్ఫిగరేషనల్ డేటాని వన్ సర్వర్ టు అనదర్ సర్వర్కి మూవ్ చేయొచ్చు. సో దాని పర్పస్ మనకి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో షీట్ మొత్తం చదవాలి, అలాగే కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్స్ అనేది డెడ్ ఈజీ. సో టిఆర్ అనేది ఈసీసీలో చేసినా S4 HANAలో చేసినా 99% ఒకేలా ఉంటుందండి. 99% ఒకేలా ఉంటుంది. 99% ఈసీసీ S4 HANA సేమ్ టు సేమ్. ఈసీసీలో మీరు టిఆర్ నేర్చుకుంటే S4 HANAలో కూడా అలానే ఉంటుంది. సో కాన్సెప్ట్ ఏంటి? టిఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. వాట్ యూ మీన్ బై టిఆర్? టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. టిఆర్ అనేది ఒక వెహికల్ లాంటిది. టిఆర్ అనేది ఒక వెహికల్ అన్నమాట. టిఆర్ ద్వారా ఏం చేస్తాము? కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తాం టిఆర్ ద్వారా. ఓకే, నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇమేజ్ డిస్కస్ చేద్దాం. సో ఇమేజ్ చూడండి. ఇమేజ్లోనే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. సో టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ we can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. అర్థమైంది కదా? టిఆర్ అంటే అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? Yes. ఓకే, టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ we can move the configurational data development server to quality assurance server, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. టిఆర్ అంటారు. టిఆర్ని మనం క్రియేట్ చేస్తాం కానీ మూవ్ చేయలేం. ఒక సర్వర్ నుంచి మరొక సర్వర్కి మూవ్ చేసేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్కి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేసేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్.
FICO కన్సల్టెంట్ మూవ్ చేయలేరు, జస్ట్ టీఆర్ని రిలీజ్ చేస్తారు FICO కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు టీఆర్ని వన్ సర్వర్ టు అనదర్ సర్వర్కి మూవ్ చేస్తారు. తర్వాత వన్ మోర్ పాయింట్ చూడండి. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేశారు, క్వాలిటీకి మూవ్ చేశారు అనుకోండి, క్వాలిటీ మూవ్ చేసేసారు ఆ కాన్ఫిగరేషన్స్ అనేవి. తర్వాత మీరు డెవలప్మెంట్ సర్వర్లో చేంజెస్ చేయలేరు. క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేశారు, తర్వాత మీరు క్వాలిటీలో చేంజెస్ చేయలేరు. అంటే కాన్ఫిగరేషనల్ డేటా మూవ్ చేసిన తర్వాత చేంజెస్ చేయాలంటే ఛాన్స్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో టీఆర్ అనేది వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ డేటాని మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. టీఆర్ ఇస్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. దీన్ని టీఆర్ అంటారు. టీఆర్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్, ఒక వెహికల్ లాంటిది. అలాగే 100 నుండి మీరు 300 మూవ్ చేయాలనుకోండి, టీఆర్ అవసరం లేదు. 400 నుండి 500కి డేటా మూవ్ చేయాలి, టీఆర్ అవసరం లేదు. టీఆర్ ఎప్పుడు అవసరం అవుతుంది? వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, టీఆర్ ఈజ్ రిక్వైర్డ్. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా one client to another client within the server, TR is not required. If you want to move the configurational data 400 to 500, TR is not required. అలాగే బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీకి మూవ్ చేయాలంటే బేసిస్ కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవుతారు. క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేయాలంటే బేసిస్ కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవుతారు. అలా కాకుండా 100 నుండి 200కి మీరు మూవ్ చేయాలి కాన్ఫిగరేషనల్ డేటా, టీఆర్ నాట్ రిక్వైర్డ్, యాజ్ వెల్ యాజ్ బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. క్వాలిటీలో 400 నుండి 500కి మూవ్ చేయాలి, బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా విత్ ఇన్ ది సర్వర్ వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్, టీఆర్ is not required. TR release is not required. If you want to move the configurational data development server to quality assurance server, quality assurance server to production server, TR is required. Clear కదా? అర్థమైంది ఇంతవరకు? ఎస్ సార్, నో? ఎస్ సార్. రిమైనింగ్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అర్థమైందా? డౌన్కి వెళ్ళండి. సార్, వాట్ డూ యూ మీన్ బై నాట్ రిక్వైర్డ్ అంటే క్లయింట్ లో ఆటోమేటిక్ గా 100 లో అయితే మిగతా వాటిల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సారీ, అంటే నాట్ రిక్వైర్డ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి సార్? ఇప్పుడు నాట్ రిక్వైర్డ్ అంటే మనకి ఇప్పుడు యాక్షన్ చూడండి, 100 నుండి 200 మూవ్ చేయాలనుకోండి, బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, అర్థమైందా? సో ఇక్కడైతే అవసరం అంటే లేదు. విత్ ఇన్ అంటే ఒక క్లయింట్ లో చేస్తే మిగతా క్లయింట్ లోకి అవసరం లేదనా, లేకపోతే టీఆర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ మీరు టీఆర్ 100 లో క్రియేట్ చేసేసారు, అదే టీఆర్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు 300కి. కాబట్టి నా బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు, మీరు వన్ మోర్ టీఆర్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు ఇంకో క్లయింట్? అప్పుడు క్లయింట్ టు క్లయింట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు? మూవ్ అవుతుందండి, ఆటోమేటిక్ గా మూవ్ అవుతుందండి. ఓకేనా? మూవ్ అవుతుందండి, మీ 100% మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుంది? అంటే క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ మీరు పనిచేయండి మేడం, క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి. ఓకేనా? ఇది క్లాస్ లో మళ్ళీ వన్ మోర్ వేకి వెళ్ళిపో, ఎవరైనా సరే డౌట్స్ ఉంటే లాస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, డౌన్కి వెళ్ళండి. మూవ్ అవుతుంది, 100 నుండి 300కి మూవ్ చేసేస్తాం. అది బేసిస్ 100 నుండి 300కి మూవ్ చేయించండి, దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? లాస్ట్లో చూపిస్తాను. బట్ మీరేం మూవ్ చేయకండి, నేను ఎలా చేయాలో 100 నుండి 300కి మీకు యాక్సెస్ ఉండదు అనుకుంటాను, బట్ మనం చెక్ చేసి చూపిస్తాను ఎలా వస్తాను అది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి, ఎలా మూవ్ చేయాలో కూడా చెప్తాను నేను మీకు, డోంట్ వరీ. తర్వాత చూడండి, సో టీఆర్ అనేది దేనికి జనరేట్ అవుతుంది? టీఆర్ అనేది సో ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. ఎస్ఏపిలో డేటాస్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ SAP? 3 టైప్స్ ఆఫ్ డేటా: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్.
ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వీటికి టిఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, అసెట్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, దీనికి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. టిఆర్ అనేది దీనికి జనరేట్ అవుతుంది ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా, ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? ఇంటర్వ్యూలో అడుగుతారు, ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవుతుందా? నో. మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవుతుందా? నో. టిఆర్ ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది. వెండర్ క్రియేట్ చేస్తారు, వెండర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వస్తుంది. కస్టమర్ క్రియేట్ చేస్తారు, కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. టిఆర్ జనరేట్ అవ్వదు. అదే మీరు కాన్ఫిగరేషన్ చేస్తే ఏమవుతుంది? టిఆర్ మ్యాండేటరీగా జనరేట్ అవుతుంది. సో కాన్ఫిగరేషనల్ డేటా అనేది బిలాంగ్స్ టు ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో చేస్తాం కాన్ఫిగరేషన్స్. ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఏమంటారు? కస్టమైజేషన్ స్క్రీన్ అని కూడా చెప్తారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపీలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం ఏం చేస్తాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఇంకేమవుతుంది? రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. తర్వాత ఎస్పిఆర్ఓ స్క్రీన్లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని చేస్తాం. సో ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మీరు ఏం చేసినా సరే టిఆర్ జనరేట్ అవ్వదు. ఎస్పిఆర్ఓ స్క్రీన్లో అయితే టిఆర్ జనరేట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి. సో ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏమేమి చేస్తాము? ఇవి ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. టిఆర్ జనరేట్ అవ్వదు ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? In the SAP EG access screen, we can post document entries. It is nothing but transactional data. SAP EG access screen లో మీరు ఏ యాక్టివిటీ అయితే చేస్తారో దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. In the SAP EG access screen, we can post document entry. It is nothing but transactional data. Transactional data అంటే GL posting, GL clearing. Vendor invoice posting, vendor invoice clearing. Customer invoice posting, customer invoice clearing. ఇవన్నీ కూడా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. సో మాస్టర్ డేటా కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మాస్టర్ డేటాకి? జిఎల్ అకౌంట్ క్రియేషన్, జిఎల్ మాస్టర్ క్రియేషన్, FS00 క్రియేట్ చేస్తాం. వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, వెండర్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? XK01, FK01, XK01 or FK01. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్ XD01 or FD01. అసెట్ క్రియేషన్, అసెట్ అకౌంటింగ్లో వస్తుంది. సో ఇదంతా కూడా మాస్టర్ డేటా. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ ఏంటి? మాస్టర్ డేటా అంటారు. మాస్టర్ డేటా. సో వీటికి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్లో చేస్తాం. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్లో చేసే ప్రతి యాక్టివిటీకి కూడా టిఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది. ఇన్ ది ఎస్పిఆర్ఓ స్క్రీన్, ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్,
we must generate the transport request. It is called configurational data. This data will move from one server to another server. Example, development server to quality assurance server, quality assurance server to production server. TR only for the configurational data or customization data. Transport request belongs to SPRO screen. SPRO స్క్రీన్లో మీరు చేసే ప్రతి యాక్టివిటీకి కూడా టీఆర్ అనేది జనరేట్ చేస్తాం. యాక్చువల్గా ఒకే టీఆర్లో మల్టిపుల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, టీఆర్ షీట్ ఒకటి ఉంటుంది, టీఆర్ మేనేజర్ ఒక ఆయన ఉంటారు, ఆయన ఏం చేస్తారు, టీఆర్స్ జనరేట్ చేస్తారు. ఆ టీఆర్ ఓనర్షిప్ అనేది వేరే వాళ్ళకి మూవ్ చేస్తారు. టీఆర్ ఓనర్షిప్ అనేది కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్లో చేసే ప్రతి యాక్టివిటీకి కూడా టీఆర్ అనేది జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. డౌన్కి వెళ్ళండి. ఓకే, చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్? Transport request management is help moving the configurational data one server to another server. As a functional consultant, we can move the configurational data one client to another client within the server and one server to another server. So as a functional consultant గా మనం ఏం చేస్తాము, కాన్ఫిగరేషనల్ డేటాని వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ మూవ్ చేస్తాం. అలాగే వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కూడా మూవ్ చేస్తాం. బట్ మూవ్ చేసేది మాత్రం బేసిస్ కన్సల్టెంట్. మూవ్ చేయాలంటే మనం ముందు ప్రాసెస్ చేయాలి. ఏం చేయాలనేది చూద్దాం. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో టీఆర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, SC09 లేదంటే SC10. SC10 ఆర్ SC09లో టీఆర్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఎస్ఏపీలో ఎన్ని రకాల టీఆర్స్ ఉన్నాయి? టీఆర్స్లో కూడా రకాలు ఉన్నాయి. టీఆర్ అంటే టీఆర్ ఇస్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్. టీఆర్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఇన్ ది స్టాండర్డ్ ఎస్ఏపీ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టీఆర్స్ ఈజ్ అవైలబుల్. ఇన్ ఎస్ఏపీ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ది టీఆర్స్ ఈజ్ అవైలబుల్. ఫస్ట్ వన్ ఏంటి, కస్టమైజింగ్ రిక్వెస్ట్. నెక్స్ట్ వన్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఇలా 2 టైప్స్ ఆఫ్ ది టీఆర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. డౌన్కి వెళ్ళండి. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాడు కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తాడు. కస్టమైజింగ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎగ్జాంపుల్, FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, CO కన్సల్టెంట్. వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. సో ఏ టీఆర్ ఉపయోగిస్తాము? కస్టమైజింగ్ రిక్వెస్ట్. సో కస్టమైజింగ్ టీఆర్ ని ఉపయోగిస్తాం. కస్టమైజింగ్ రిక్వెస్ట్ ని ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. డౌన్కి వెళ్ళండి. సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. సో టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? అబాపర్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్. సో ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసము టెక్నికల్ కన్సల్టెంట్ అనేవాళ్ళు వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని ఉపయోగిస్తారు. అబాపర్ అన్నమాట. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే ఎవరు ఉపయోగిస్తారు? టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాపర్. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ లేదంటే యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీఆర్ యూజింగ్ ది కస్టమైజింగ్ రిక్వెస్ట్. ఓకేనా. తర్వాత టీఆర్ ఏం చేస్తుంది? ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాని మాత్రమే మూవ్ చేస్తుంది. If you want to do any activity on the end user screen or master data,
చూడండి ఈ పాయింట్ చూడండి, ఇది కూడా చూడండి. సో మీరు ఎండ్ యూజర్ స్క్రీన్లో ఏ యాక్టివిటీ అయినా చేయండి. యూ కెన్ డూ ఎనీ యాక్టివిటీ ఆన్ ఎండ్ యూజర్ స్క్రీన్ ఆర్ మాస్టర్ డేటా. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కెనాట్ బి అప్డేట్. ఎండ్ యూజర్ స్క్రీన్లో చేసే యాక్టివిటీకి టీఆర్ జనరేట్ అవ్వదు. టీఆర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటా. ఇట్స్ మీన్స్ టీఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. సో కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్కి మాత్రమే టీఆర్ అనేది ఉపయోగపడుతుంది. డౌన్కి వెళ్ళండి. ఓకేనా, అది క్లియర్ కదా. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. మరి మాస్టర్ డేటా ఎలా మూవ్ చేస్తారు? మరి టీఆర్ ద్వారానేమో కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తున్నాం. మరి మాస్టర్ డేటాని హౌ టు మూవ్ మాస్టర్ డేటా? హౌ టు మూవ్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. We can move the master data and transactional data with help of LTMC. LSMW. LSMW అంటే Legacy System Migration Workbench. నెక్స్ట్ వన్ LTMC, Legacy Transfer Migration Cockpit. BDC, IDOCS ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అవి ఉపయోగిస్తారు. ఇప్పుడు LSMW, LTMC కూడా లేదు. S4HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు. ఫ్యూరీ యాప్స్. ఓకేనా, అట్లా. ఇది చెప్పాను కదా. When TR is required in TR management, if you want to move the configurational data one client to another client within the server, TR release is not required. If you want to move the configurational data one client to another client, ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్కి డేటాను మూవ్ చేయాలంటే TR రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్స్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. బేసిస్ కన్సల్టెంట్ కూడా అవసరం లేదు. బట్ బేసిస్ కన్సల్టెంట్ అండ్ టీఆర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, లేదంటే వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, టీఆర్ రిలీజ్ ఈజ్ మ్యాండేటరీ. యాజ్ వెల్ యాజ్ బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా మ్యాండేటరీ. ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్కి మూవ్ చేయాలంటే టీఆర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. బట్ ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేయాలంటే ఏం కావాలి? బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ అనేది అవసరం. కాన్ఫిగరేషన్ చేసేస్తాం, టీఆర్ జనరేట్ చేస్తాం, స్క్రీన్ షాట్ తీసేసి బేసిస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్. కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అని చెప్పేసి మెయిల్ చేస్తాం. సో బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేస్తారు. మూవ్ చేసి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఇస్తారు. వీఆర్ సక్సెస్ఫుల్లీ మూవ్డ్ యువర్ కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పేసి ఒక మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా ఇస్తారనమాట. అట్లా జరుగుతుంది ప్రాసెస్ అనేది. డౌన్కి వెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. సో వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 800 నుండి 810కి మూవ్ చేయాలనుకోండి. 100 టు 300కి మూవ్ చేస్తామని చెప్పాం. 100, 200, 300 ఈ నెంబర్ S4HANAలో ఉంటాయి. ఈసీసీలో అనుకోండి 800. డెమో సర్వర్లో 800 ఉంటుంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే వేరే నెంబర్ చేంజ్ అవ్వచ్చు. 800 సిరీస్ అనేది చెప్పకూడదు మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే. 200, 100 అలా చెప్పచ్చు. ఓకే, ఎనీవే. సో ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఐఎమ్ సారీ, 1 minute. సో ఎస్ఏపి ఓపెన్ చేశారా? టీ కోడ్ ఏంటి? టీ కోడ్ SC10. టీఆర్ జనరేట్ చేయాలని టీ కోడ్ ఏంటి? SC09 ఆర్ SC10, అంతేనా? కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి.
సో చూసారా ఇక్కడ ఏముంది, మీ యూజర్ నేమ్ ఉంది ఇక్కడ, అంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఈ టీఆర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత చూడండి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ది టీఆర్స్ ఉన్నాయి, కస్టమైజింగ్ టీఆర్, వర్క్ బెంచ్ టీఆర్. వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్, వీ నీడ్ టు సెలెక్ట్ ది కస్టమైజ్డ్ టీఆర్. వర్క్ బెంచ్ టీఆర్ అనేది రిమూవ్ చేసేయండి. సో యాక్చువల్లీ ఈ కాన్ఫిగరేషన్ ఎప్పుడు చేయాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి బిఫోరే చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేశాం కదా, దానికి ముందే చేయాలి. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫస్ట్ టీఆర్స్ జనరేట్ చేస్తారు. ఎందువల్ల, కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా స్టోరేజ్ టీఆర్లో కాబట్టి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్కి ఫస్ట్లోనే చేయాలి ఇది. సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాము, కస్టమైజింగ్ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. కస్టమైజింగ్ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. క్రియేట్, ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా పైన, క్రియేట్, అది క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఉంది, కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉంది, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ కూడా ఉంది. మనం ఏం తీసుకోవాలి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ని తీసుకోవాలి. కంటిన్యూ. ఇక్కడ ఏమిద్దాము, టెస్ట్ అనివ్వండి. యాక్చువల్గా మనం ఆల్రెడీ టీఆర్ క్రియేట్ చేసేసాం. మన ఫస్ట్ క్లాస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఏం చేసాము, OX15లో డిఫైన్ కంపెనీ లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ని క్రియేట్ చేసాం. అంటే అలా కూడా చేయొచ్చు, ఎలా చేసినా ఒకటే. కాన్ఫిగరేషన్ అనేది సేమ్, డైరెక్ట్గా క్రియేట్ చేసాం. యాక్చువల్గా స్పెసిఫిక్ టీ కోడ్ ఏంటి, టీఆర్స్ క్రియేట్ చేయడానికి SC10 లేదంటే SC09 అనేది ఉపయోగించాలి. టెస్ట్ అనేది ఇచ్చాం, మీ కంపెనీ కూడా ఇచ్చినా కూడా ఓకే. తర్వాత ఈ టీఆర్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, మీ యూజర్ నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ డేట్ని క్రియేట్ చేస్తున్నారు, ఏ టైంకి క్రియేట్ చేస్తున్నారు, ఏ క్లయింట్లో క్రియేట్ చేస్తున్నారు, క్లయింట్ నెంబర్ 800, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. సేవ్ చేయండి. ఇక్కడ ఒక నెంబర్ జనరేట్ అయింది చూసారా, ఇదిగో. సో 800, వాట్ యు మీన్ బై 800, దీని మెయిన్ టీఆర్ అంటారు. 800 ఇస్ ద మెయిన్ టీఆర్. ఇది నెంబర్, టీఆర్ నెంబర్ అంటే ఇది టీఆర్ నెంబర్ ఉంది చూసారా, ఇది టీఆర్ నెంబర్. 800 ఇస్ ద మెయిన్ టీఆర్. దాని కింద కనిపించే నెంబర్ ఉంది సబ్ టీఆర్. 800 ఇస్ ద మెయిన్ టీఆర్, క్రింద కనిపించేది సబ్ టీఆర్. సో ఈ టీఆర్ని బేస్గా చేసుకుని మీరు ఏ కాన్ఫిగరేషన్స్ అయినా చేసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్. మీరు ఏ టీఆర్లో సేవ్ చేయాలనుకుంటున్నారో కూడా ఆ టీఆర్ నెంబర్ని బేస్గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ఇక్కడ టీఆర్ నెంబర్ ఎంత ఉంది నోట్ చేసుకోండి, 900279. మెయిన్ టీఆర్, సబ్ టీఆర్ బోత్ నోట్ చేసుకోండి. MS వర్డ్ ఫార్మాట్లో నోట్ చేసుకోండి. మెయిన్ టీఆర్, సబ్ టీఆర్. నెంబర్ నోట్ చేయండి సార్. మెయిన్ టీఆర్, సబ్ టీఆర్ నెంబర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. 900, ఇవి మనకు నెంబర్స్ ఏంటి, ఇవి నేను చెప్పాను మీకు నెంబర్స్. 90027 900 నెక్స్ట్ 280 ఓకేనా, ఇవి తీసుకోవాలి మనం. ఓకేనా. సో ఈ టీఆర్ని బేస్గా చేసుకుని మనకి కావాల్సిన విధంగా కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాము, సేవ్ చేశారా, సేవ్ కంప్లీటెడ్. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక కాన్ఫిగరేషన్ చేయాలి, వెళ్ళండి. OX15
కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి OX15 అంటే ఏంటి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ని క్రియేట్ చేస్తున్నాం /n OX15 ఇవ్వండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో కంపెనీ ఏమి ఇద్దాం, ఎగ్జాంపుల్ TEST టెస్ట్ అని ఇవ్వండి. మీరు ఆల్రెడీ ఇచ్చినవి ఇవ్వకండి. TEST టెస్ట్ అనేది మన గ్రూప్ ఆఫ్ కంపెనీ, లేదంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, వీళ్ళది కూడా టెస్ట్ అని ఇవ్వండి. కింద స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్, కంట్రీ IN, లాంగ్వేజ్ కి ఇంగ్లీష్, కరెన్సీ INR. సేవ్ చేయండి. సేవ్. వెయిట్. చూడండి, సేవ్ చేస్తాం. మనం ఇక్కడ టిక్ మార్క్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ పైన కనిపించేది మీ ఓల్డ్ టిఆర్ అనేది చూడండి, చెక్ చేయండి, నెంబర్ చెక్ చేయండి, ఇదేనా, ఇది ఓల్డ్ టిఆర్ మేబీ. సో ఇక్కడ ఏదైతే పైన నంబర్ తీసుకుంటామో 27 అదేనా, చూడండి అక్కడ నెంబర్ ఎంత ఉంది, 260. ఇది ఓల్డ్ టిఆర్. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ టిఆర్ లో కాన్ఫిగరేషనల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఏ టిఆర్ నంబర్ అయితే ఇక్కడ తీసుకుంటామో ఆ టిఆర్ లో కాన్ఫిగరేషనల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. లేదు మీరు ఓన్ గా టిఆర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, క్రియేట్, ఇక్కడ కూడా చేయొచ్చు. ఒక క్రియేట్ ఒక సింబల్ కనిపిస్తుంది, ఈ సింబల్ పైన క్లిక్ చేసినా కూడా టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. అలా కాదు, మీకు ఒక 10 టిఆర్స్ అనేవి అసైన్ చేశారు, అప్పుడు ఏం చేయాలి, ఓన్ టిఆర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి, ఓన్ టిఆర్ పైన క్లిక్ చేయండి. ఓన్ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నాయి, మీరు క్రియేట్ చేసిన టిఆర్స్ అన్ని. మీ యూజర్ ఐడి ఇది, మీ ఈ యూజర్ యూజ్ చేసిన టిఆర్స్ ఇవన్నీ కూడా ఇవ్వ. సో మీరు ఈ కాన్ఫిగరేషనల్ డేటా ఏ టిఆర్లో స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ టిఆర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ క్రియేట్ చేస్తాం టిఆర్, ఇది టెస్ట్లో క్రియేట్ చేస్తాం. సో ఏం చేద్దాము, ఈ టిఆర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కాన్ఫిగరేషనల్ డేటాని టెస్ట్ అనే దాంట్లో చేస్తున్నాం, డబుల్ క్లిక్ చేయండి. 9000279 చూసారా, టెస్ట్. సేవ్. కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం, అయిపోయింది. సో ఏ కాన్ఫిగరేషన్ అయినా అంతే సరే, మీరు కంటిన్యూ చేస్తే ఆల్రెడీ ఉన్న టిఆర్ అనేది ఉన్న టిఆర్లోనే సేవ్ అవుతుంది. లేదంటే ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఓన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేస్తే మీరు ఏమేమి టిఆర్స్ క్రియేట్ చేశారో, ఏ టిఆర్లో ఈ పర్టికులర్ కాన్ఫిగరేషనల్ డేటా సేవ్ చేయాలనుకుంటున్నారో అది కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో మనము ఒక టిఆర్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటాని క్రియేట్ చేసాం. సో ఇదేంటిది, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎగ్జాంపుల్. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయింది, మనం యూజ్ చేసిన టిఆర్లో స్టోర్ అయింది. సో ఈ కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేయాలి డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మూవ్ చేయగలమా, నో చేయలేము, ఓన్లీ టిఆర్ రిలీజ్ చేయగలం. వెళ్ళండి SC09 లేదంటే SC10 ఏదైనా ఒకటి. సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్ రిమూవ్ చేయండి. చూడండి, వెయిట్ తీసేయండి, అది వర్క్ బెంచ్ రిక్వెస్ట్ రిమూవ్ చేయండి. మీరు 2 times క్లిక్ చేస్తున్నారు, అలా అయిపోతుంది. ఓకేనా. సో కస్టమైజింగ్ రిక్వెస్ట్. సో యూజర్ నేమ్ ఉందంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, సో ఈ యూజర్కి సంబంధించిన 29 యూజర్ 1 అనే యూజర్కి సంబంధించిన టిఆర్స్ అన్ని కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి, డిస్ప్లే క్లిక్ చేయండి, డిస్ప్లే చూసారా, ఇది మనం క్రియేట్ చేసాం.
ఇది టిఆర్. ఈ టిఆర్ ప్లస్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి. ఉమ్. ఇక్కడ ఇంకోటి ఉంది, ఈ ప్లస్ పైన కూడా క్లిక్ చేయండి. ఉమ్. ఒకసారి చేయండి సార్, మీరు 2 టైమ్స్ చేయకండి. సో ఇవి మీరు చేశారు, కస్టమైజింగ్ ఇవి చేశారు మీరు. ఇది మీ టిఆర్. మీరు క్రింద కూడా కొన్ని టిఆర్స్ క్రియేట్ చేశారు కదా, ఎలాబరేట్ చేయండి. మీరు ఏమేం చేశారో అవన్నీ కనిపిస్తాయి. డిస్క్రిప్షన్ చూసారా, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఇవన్నీ ప్లసెస్ ఓపెన్ చేయండి. అగైన్ ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇంకొక ప్లస్ని చూడండి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ మీరు వేటికి వాడారు అవన్నీ కనిపిస్తుంటాయి. చాలా వస్తాయి ఇవన్నీ 1 by 1. ఈ డేటా అంతా ఈ టీఆర్ నెంబర్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ టీఆర్లో. ఓకేనా? మనం కొంచెం డౌన్కి వెళ్ళండి. ఒకే టీఆర్ పైన మల్టిపుల్ కూడా క్రియేట్ చేసాం. డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ 1 by 1 చేసాం. టీఆర్ దేనికి సంబంధించింది ఇక్కడ ఇచ్చాను చూసారా, ఇదిగో ఇవి. ఒకే టీఆర్లో మల్టిపుల్ చేశారనుకోండి ఎలా వస్తుంది? ఇంకా డౌన్కి వెళ్ళండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. సో ఈ టీఆర్సీ ఎలాబరేట్ చేయండి, వీటిలో కూడా కనిపిస్తాయి. చాలా చాలా చేస్తుంటారు కదా మీరు 1 by 1. లాస్ట్లో ప్లస్ ఉంది చూడండి సార్. క్లిక్ చేయండి. డిఫైన్ సారీ, పని చేద్దాము. ఇక్కడ ఇది డిఫైన్ ఇవన్నీ 1 by 1 ఎలాబరేట్ చేయండి. వీటిలోనే వచ్చేస్తాయి. మీ ఇవన్నీ ఒకటే చేశారు అంటే ఒకే దాంట్లో చాలా చేశాను. లాస్ట్ 1 టీఆర్ నెంబర్ ఒకటి జనరేట్ అయింది కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి ఆటోమేటిక్గా. ఇవ్వండి ప్లస్ సింబల్స్ అంటే టీఆర్స్ అన్ని ఎలాబరేట్ చేయండి. మీరు ఏ టీఆర్ పైన ఏమేం చేశారో అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఒక టీఆర్ అని చూడండి, ఇది చేయండి. డిఫైన్ కంపెనీ అంటే ఇవన్నీ అంటే ఒక కాన్ఫిగరేషన్కి ఒక టీఆర్ఏ యూజ్ చేస్తాం. ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఎక్కడో చేశాను. వెయిట్ అసైన్ కంపెనీ, కోడ్ టు కంపెనీ. ఇవన్నీ మీరు సెకండ్ టైం కూడా క్రియేట్ చేశారా టీఆర్స్? సరే చూడండి, ఇవన్నీ కూడా మీరు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి చూస్తే ఆటోమేటిక్గా మీరు ఏమైతే కాన్ఫిగరేషన్స్ చేస్తారో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎనీవే, సో ఇవన్నీ ఓకే. తర్వాత చూడండి, పైకి వెళ్ళండి. ఈరోజు మనం ఏం చేసాము, ఒక కాన్ఫిగరేషనల్ డేటాని క్రియేట్ చేస్తాం. సో మీరు ఇవన్నీ చేయకండి. రిలీజ్ చేశారనుకోండి, తర్వాత మీరు చేంజెస్ చేయలేరు. ఈ టీఆర్స్ ఏమీ రిలీజ్ చేయొద్దండి, మర్చిపోవద్దు ప్లీజ్. చేశారంటే మళ్ళీ మీకు ఎడిట్ అవ్వవు. ఓకేనా? సో మీరు రిలీజ్ చేయకండి. ఇక్కడ ఇది ఒకటే, నేను ఒకే ఒక టీఆర్ క్రియేట్ చేస్తున్నా, అది రిలీజ్ చేస్తున్నాను, మీకు తెలియటం కోసం చెప్తున్నాను. సో టెస్ట్ అని చూసారా, టెస్ట్. ఇవి మనం క్రియేట్ చేసిన టీఆర్ ఈరోజు. ఇది 800 ఇది మెయిన్ టీఆర్, కింద కనిపించే సబ్ టీఆర్. 800 టీఆర్ సెలెక్ట్ చేసుకుని ఎలా రిలీజ్ చేయాలో చూద్దాం. సెలెక్ట్ చేయండి 800 అంటే ఇది సెలెక్ట్ చేయండి సార్. ఈ టీఆర్ సెలెక్ట్ చేయమన్నాను నేను. సెలెక్ట్ చేయమంటే మళ్ళీ దానిపైన అది నంబర్ పైన క్లిక్ చేయండి సార్. నంబర్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. నేను చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి. అట్లా ఎట్లా కుమారు వెయిట్ చేయండి కొంచెం. ఇది నెంబర్. సో ఎలా ఇది సెలెక్ట్ చేశారు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్రాకెట్ సైడ్ అని. అంటే ఏంటి, ఈ టీఆర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. పైన ఒక వెహికల్ సింబల్ చూడండి, రిలీజ్. టీఆర్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఒక వెహికల్ సింబల్ ఉంది. సెలెక్ట్ చేయండి, అది క్లిక్ చేయండి. చేసారా లేదా? రిలీజ్ అయిపోయింది. ఇది లాస్ట్లో మెసేజ్ చూసారా, రిలీజ్ అవ్వలేదా? పంచేయండి. ఇది సబ్ టీఆర్ రిలీజ్ చేయండి ఫస్ట్. నాట్ ఎట్ రిలీజ్, ఫస్ట్ సబ్ టీఆర్ రిలీజ్ చేయాలి. వెయిట్ ఇదేనా మనం సెకండ్ టీఆర్? ఇదేనా నెంబర్ చూడండి, 900 280 నెంబర్ అక్కడ మీరు టైప్ చేశారు కదా. మీరు రిలీజ్ చేయకండి ఏది కూడా, జస్ట్ చూడండి అంతే. 900 280 వెళ్ళండి. ఇది సెలెక్ట్ చేయండి.
రిలీజ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా, రిలీజ్డ్ ఇలా రావాలి. ఓకే, ఇంకోటి మీకు రిలీజ్ అయినట్టు మీకు ఎలా తెలుస్తుంది, ఒక టిక్ మార్క్ జనరేట్ అయింది చూడండి ఇక్కడ. ఇలా టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ టీఆర్ని రిలీజ్ చేసినట్లు. తర్వాత మీరు చేంజెస్ చేయలేరు, మీరు ఎవరు కూడా రిలీజ్ చేయకండి. అన్నీ కూడా ఏదైనా సపరేట్ ఒక టీఆర్ క్రియేట్ చేసుకుని దాన్ని మాత్రమే రిలీజ్ చేయండి. ఓకే, మెయిన్ టీఆర్ కూడా సెలెక్ట్ చేయండి. ఇది మెయిన్ టీఆర్ నంబర్, రిలీజ్ చేయండి. ఓకే, అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయినవన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. చూసారా, ఇది ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది, ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంది. రిలీజ్ చేస్తారు, రిలీజ్డ్. ఇక్కడ ఏం కనిపిస్తుంది, రిలీజ్డ్. ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే కంప్లీట్ అయిపోయిన తర్వాత టీఆర్ని ఇలా రిలీజ్ చేయాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేయగలము, టీఆర్ని రిలీజ్ చేస్తాం. తర్వాత టీఆర్ రిలీజ్ చేసిన తర్వాత ఇది మొత్తం ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు, తీసుకుని బేసిస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. వీఆర్ సక్సెస్ఫుల్లీ completed our configurations based on the client requirement. Kindly move the configurational data development server to quality assurance server అని చెప్పేసి మెయిల్ చేస్తారు. వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఇస్తారు రిలీజ్ చేసిన తర్వాత. సో ఇలా టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి, రిలీజ్ అయినట్లు. మీరు ఎవరు కూడా రిలీజ్ చేయకండి. రిలీజ్ చేస్తే ఏమవుతుంది, డేటా అంతా మూవ్ అయిపోతుంది, అంటే మీకు మళ్ళీ యాక్సెస్ ఉండదు వాటికి, కాబట్టి చేయకండి. ఓకేనా. సో టీఆర్ రిలీజ్ చేస్తాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, మోడిఫైబుల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం అంటే మనం ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. రిలీజ్డ్ అంటే సెలెక్షన్ రిలీజ్డ్, మోడిఫైబుల్ తీసేయండి. అంటే రిలీజ్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ రిలీజ్ చేసినటువంటి టీఆర్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఈ యూజర్ 29 యూజర్ 1 ఏమేమి టీఆర్స్ రిలీజ్ చేశాడు. డిస్ప్లే పైన క్లిక్ చేయండి, డిస్ప్లే చూసారా, ఇవో మీరు రిలీజ్ చేసిన టీఆర్స్ కనిపిస్తుంది. ఇది ఇలా చెక్ చేసుకోవచ్చు, మీరు ఏమేమి టీఆర్స్ రిలీజ్ చేశారనేవి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. అది తర్వాత సో టీఆర్ ఎలా రిలీజ్ చేయాలో అర్థమైందా మీకు. ఎస్ సార్. బ్యాక్ వెళ్ళండి. తర్వాత వచ్చేసి మోడిఫైబుల్ పైన క్లిక్ చేయండి, డిస్ప్లేలోకి వెళ్ళండి. మోడిఫైబుల్ ఇది డిస్ప్లే పైన క్లిక్ చేయండి. యాక్చువల్గా ఇది చేసినవి ఇవన్నీ కూడా ఒక టీఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక టీఆర్ సెలెక్ట్ చేయండి. ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇది డిస్క్రిప్షన్, మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో టీఆర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం, డిస్క్రిప్షన్ అనేది ఇస్తాం. సో ఈ డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మీరు ఏదైతే టీఆర్ క్రియేట్ చేసిన టైంలో డిస్క్రిప్షన్ ఇస్తారో ఆ డిస్క్రిప్షన్ అనేది చేంజ్ అవుతుంది, చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకేనా, డిస్క్రిప్షన్ అనేది మార్చుకోవచ్చు. టీఆర్ రిలీజ్ చేయడం ఎలాగో అర్థమైంది మీకు, అలాగే డిస్క్రిప్షన్ టీఆర్ క్రియేట్ చేయడం అర్థమైంది, డిస్క్రిప్షన్ ద్వారా డిస్క్రిప్షన్ ఎలా మార్చుకోవాలో కూడా మీకు అర్థమైంది. తర్వాత ఓనర్షిప్ ఎలా మార్చుకోవాలి. టీఆర్ అనేది మీరు క్రియేట్ చేశారు, ఓనర్షిప్ టీఆర్ ఎవరు క్రియేట్ చేస్తారు, టీఆర్కి సపరేట్గా ఒక పర్సన్ ఉంటారు, టీఆర్ మేనేజర్. ఆయన ఏం చేస్తారు, టీఆర్స్ అన్ని క్రియేట్ చేసి ఒక షీట్ మెయింటైన్ చేస్తారు. సో మీరు ఏ టీఆర్, మీ టీఆర్ అనేది మీకు ఎలా ఫార్వర్డ్ చేస్తారు. దీని పైన క్లిక్ చేయండి, చేంజ్ ఓనర్, దాని పైన కర్సర్ మూవ్ చేయండి. ఇక్కడ ఏముంది,
చేంజ్ ఓనర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇదిగో. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఒక టీఆర్ ఉంది ఇక్కడ, ఇది టీఆర్ నంబర్. సో ఈ టీఆర్ ఎవరు ఎవరు క్రియేట్ చేశారు? ఎగ్జాంపుల్ రవి క్రియేట్ చేశారు. ప్రివ్యూ ఓనర్ రవి. సో కొత్త ఓనర్ ఎవరు? శ్రీనివాస్. సో ఆయనకి ఆ యూజర్ ఐడి అనేది ఇక్కడ చేంజ్ చేస్తారు. ప్రివ్యూ ఓనర్, న్యూ ఓనర్, ఈటీఆర్ నంబర్ని. సో ఎవరికి మార్చాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు. అది ఇలా మార్చుకోవచ్చు. టీఆర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓనర్షిప్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. టీఆర్ మెయింటైన్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే టీఆర్ని మీకు ఒకరి నుండి మరొకరికి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. టీఆర్స్ అన్ని కూడా ఒక షీట్ అనేది మెయింటైన్ చేస్తుంటారు. ఏ ఎంప్లాయీకి ఏమేమి టీఆర్స్ ఇచ్చాము, ఏ టీఆర్ పైన వర్క్ చేస్తున్నారు, అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఓకేనా? సో యాక్చువల్గా మన డెమో సర్వర్ కాబట్టి మీకు ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంది. అదే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, అకౌంట్ పేయబుల్ వాళ్ళకి అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అకౌంట్ రిసీబుల్లో పనిచేసే వాళ్ళకి అకౌంట్ రిసీబుల్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. డన్నింగ్లో వర్క్ చేసే వాళ్ళకి డన్నింగ్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అలా మీరు దేనిపైన అయితే వర్క్ చేస్తారో వాటికి సంబంధించిన టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. రిమైనింగ్ అన్ని కూడా వర్క్ అవ్వవు. ఓకేనా? అన్నీ వర్క్ అవ్వు. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని, మీకు నాలెడ్జ్ని బేస్గా చేసుకుని మాత్రమే టీఆర్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. సారీ, మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని, లేదంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, అకౌంట్ పేయబులా అయితే మీకు అకౌంట్ పేయబుల్ టీ కోడ్సే వర్క్ అవుతాయి. అకౌంట్ రిసీబులా అకౌంట్ రిసీబుల్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఓకేనా? అలాగే వెయిట్కి సంబంధించిన R2Rకి ఏమేమి టీ కోడ్స్ ఇవ్వాలి, P2Pకి ఏమేమి R2Rకి ఏమేమి టీఆర్స్ ఇవ్వాలి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ టీఆర్స్ ఉపయోగిస్తున్నారు, P2P వాళ్ళు ఏమి ఉపయోగిస్తున్నారు, అట్లా. సో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో దాన్ని బేస్గా చేసుకునే టీఆర్స్ అనేవి యాక్సెస్ ఇస్తారు. డెమో సర్వర్లో ఆల్ టీ కోడ్స్కి యాక్సెస్ ఉంటుంది. అలాగే మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, ఓనర్షిప్ వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ కదా, ఇది చేయకండి. యాక్చువల్గా ఇది మీకు యాక్సెస్ ఉండదు. ఇది ఒకసారి లాగౌట్ చేయండి. ఒకసారి లాగౌట్ చేయండి. లాగౌట్ అంటే సిస్టమ్స్లోకి వెళ్ళి లాగౌట్ చేయాలి. మీరు సిస్టమ్స్లో ఉంటుంది లాగౌట్ ఆప్షన్. సిస్టమ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగౌట్ చేయండి. ఎస్ అనండి. లాగాన్ చేయండి. లాగాన్ దగ్గరికి వెళ్ళండి. లాగాన్ పైన క్లిక్ చేయండి. మీరు 800 కదా, 810 ఇవ్వండి. ఇక్కడ 810 యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. మీకు యాక్సెస్ ఉందా? క్లయింట్ అనేది 800 అనమాట. 800 నుండి ఫర్ ఎగ్జాంపుల్ 800లో ఉన్న డేటాని 810కి మూవ్ చేయాలి. ఎలా చేయాలి? చాలా చాలా సింపుల్. అది మీకు యాక్సెస్ లేదు, అవ్వదు. యాక్సెస్ లేదండి. SE10కి లాగాన్ చేయండి. 800 ఇచ్చి లాగాన్ చేయండి. మీకు లేదులే. యూజర్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. పాస్వర్డ్ ఇప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని కాపీ చేయాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 800 షీట్ ఓపెన్ చేయండి. 800 నుండి 810కి మూవ్ చేయాలి. 800 అనేది ఒక క్లయింట్. 800 నుండి 810కి మూవ్ చేయాలి. ఇక్కడికి లాస్ట్లో టైప్ చేయండి. 800 అనేది ఒక క్లయింట్. టైప్ చేయండి సార్. ఎక్కడ టైప్ చేస్తారు? MS వర్డ్ ఫార్మాట్లో టైప్ చేయండి. 800 అనేది ఒక క్లయింట్. ఎంటర్ చేయండి. 800 అనేది ఒక క్లయింట్. క్రింద 810 వన్ మోర్ క్లయింట్.
సో 810 అనేది వన్ మోర్ క్లయింట్. సో 800లో ఉన్న డేటాని 810 అంటే విత్ ఇన్ ద సర్వర్ మూవ్ చేయాలి. ఎలా చేయాలి? మీకు యాక్సెస్ లేదు, బట్ నేను జస్ట్ చెప్తాను ఐడియా. చాలా సింపుల్ ఇది. 800లో ఉన్న డేటాని 810కి మూవ్ చేయాలి. 800 is the source client. 800 is the source client. 810 is the target client. దీనికి ఒక టీ కోడ్ ఉంటుంది. SCC1 ఇవ్వండి. SCC1 కమాండింగ్ ఫీల్డ్లో SCC1 కాపీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కాపీ ఏంటంటే ఆటోమేటిక్గా డేటా కూడా కాపీ అవుతుంది. SCC1 ఐఎమ్ సారీ SCC1 SE కాదండి, డబల్ సి అండి. ఇక్కడ వస్తుందండి సింపుల్. ఇక్కడ యాక్చువల్గా క్లయింట్ నెంబర్ ఇవ్వాలి, చేస్తే అయిపోతుంది. బట్ మూవ్ చేస్తే మళ్ళీ మీకు అవ్వదు. అక్కడ స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేయండి. అన్ని చేయండి. ఇస్తానండి. ఇక్కడ నెంబర్ ఏమైనా మార్చారా మీరు? క్లోజ్ చేయండి. నో అనండి. ఇవన్నీ కాపీ అయిపోతాయి మళ్ళీ. నో అనండి. ఎందుకన్నా మంచి నో 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 కొట్టేయండి. ఏం కదా ఒకలేదా? వెయిట్ చేయండి. నో వెయిట్ చేద్దాం. ఇది వద్దులేండి. ప్రోగ్రామ్ రన్ సక్సెస్ఫుల్లీనా ఓ అయిందేంటి? సరే, సో చేయకండి. ఇది ఏం లేదు, జస్ట్ స్టార్ట్ ఇమీడియట్లీ కొట్టేస్తే అయిపోతుంది అంతే. ఇదేమో జస్ట్ సింపుల్ అంతే. క్లయింట్ నెంబర్ చేంజ్ చేసుకుంటాం, అయిపోతుంది. ఓకేనా? కంప్లీటెడ్ అండి. ఎస్ఏపీ FE50కి ఎంట్రీ పోస్ట్ చేయండి. అవుతుందా లేదా? డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ ఇవ్వండి. టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ అది. ఆ సోర్స్ క్లయింట్ టార్గెట్ క్లయింట్ ఇచ్చేసి జస్ట్ టీఆర్ నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది ఇది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఏదో ఒకటి ఇవ్వండి సార్. డెబిట్ చేయండి. ఏమొచ్చింది? వెయిట్ వెయిట్, ఏమైంది? అవుతుందిలే, నో ప్రాబ్లం. మీరు ఎస్ఐ OB57లో చేయలేదు కదా, టోలరెన్స్ గ్రూప్ మాస్టర్లో, దానివల్ల. ఓకేనా? సో చూద్దాం ఏమైనా రోజు వస్తాయేమో, మూవ్ అయిందో మరి ఏంటో. ఓకే, కంప్లీట్. ఏమైనా డౌట్ ఉందా? డౌట్స్ ఉన్నాయి ఏమైనా? లేదు సార్, క్లియర్. రిమైనింగ్ ఎవరికైనా? సార్ అది మీరు ట్రాన్స్పోర్ట్స్ అన్ని ఫస్ట్ ఒకళ్ళు మేనేజ్ చేస్తారు అని చెప్పారు కదా, అంటే బేస్డ్ ఆన్ మనం చేసే కాన్ఫిగరేషన్స్ దానికి ఉన్న నెంబర్ కి ఉన్న ట్రాన్స్పోర్ట్ కి అసైన్ చేసుకునేలాగా మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. అంతేనండి. యాక్చువల్గా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ టీఆర్స్ అన్ని కూడా టీఆర్ మేనేజర్ క్రియేట్ చేస్తారు. సో మీకున్నటువంటి అంటే మీకు కొన్ని టీఆర్స్ అని అలాట్ చేస్తారు. సో ఏ టీఆర్లో ఎటువంటి డేటా స్టోర్ చేయాలనేది మీ వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఓకే. అది దాన్ని బట్టి చేసుకోవాలి. క్రియేట్ చేయండి. వన్ మోర్ టీఆర్ క్రియేట్ చేయండి ఇక్కడ. అలా కాదు కుమార్, మీరు ఫాస్ట్గా చేసేస్తున్నారు, నేను ఏం చెప్పను. మీకు టీఆర్ క్రియేట్ చేయండి సార్. ఏమైంది ఇప్పుడు? అక్కడ ఇంకో టీఆర్ క్రియేట్ చేయండి, అవుతుంది. సార్ చెప్పండి సార్. టీఆర్ క్రియేట్ చేయండి కుమార్. మీరు వెయిట్ సేవ్ మళ్ళీ చేయండి. ఇప్పుడు ఏదో మార్చారు కదా మీరు OB57లో. OB57కి వెళ్ళండి. యూజర్ నేమ్ మార్చండి. అక్కడ టోలరెన్స్ గ్రూప్ మార్చండి. సేవ్ చేయండి. బ్యాక్ ఎందుకు వెళ్ళారో చేయకుండా సేవ్ చేయండి.
అక్కడ టీఆర్ కనిపించలేదు, ఏం చేయాలి? ఆగండి సార్, అబ్బా. టీఆర్ లేదు, ఏం చేయాలి అప్పుడు? ఓన్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి మన టీఆర్ పిక్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేస్తే వన్ మోర్ టీఆర్ జనరేట్ అవుతుంది. అర్థమైందా? టీఆర్ లేదని బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు. క్రియేట్ పైన క్లిక్ చేయండి, ఇంకొక టీఆర్ వస్తుంది. ఏమవుతుంది? మనకి ఇబ్బంది ఏముంది? ఇవ్వండి, క్లిక్ చేయండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. సేవ్ చేయండి. అయిపోయింది. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది? టీఆర్ అర్థమైంది కదా? ఇంకొకటి మీకు షీట్ ఓపెన్ చేయండి. మీకు ఒక షీట్ ఇచ్చాను కదా టీఆర్ గురించి. ల్యాండ్స్కేప్ ఉంది, ఓపెన్ చేయండి. సర్వర్స్ ఉన్నాయి కదా, మీకు యాక్సెస్ అనేది 100లో ఉంది. 300లో కూడా మీకు యాక్సెస్ కావాలి. ఏం చేస్తారు? ఇంటర్వ్యూలు అడుగుతారు. ఫైర్ ఫైటర్ ఐడి రేట్ చేస్తామని చెప్పాలి. ఫైర్ ఫైటర్ ఐడి. ఓకేనా? ఎగ్జాంపుల్, మీకు యాక్సెస్ అనేది 100లో ఉంది, 600లో కావాలి. ఎందుకు కావాలి? ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయడం తెలియలేదు, మీరు చెప్పాలి, ఎండ్ యూజర్కి చెప్పాలి. సో ఏం చేస్తాము? 600లో యాక్సెస్ కావాలి అంటే ప్రొడక్షన్ సర్వర్లో కావాలి. సో ఏం చేస్తాము? ఫైర్ ఫైటర్ ఐడి రేట్ చేస్తాము. బేసిస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. ఇంపార్టెంట్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, ఎండ్ యూజర్ అనే వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, కొంచెం యాక్సెస్ ఇవ్వమని మెయిల్ చేస్తాం. దాన్ని ఏమంటారు? ఫైర్ ఫైటర్ ఐడి అంటారు. ఫైర్ ఫైటర్ ఐడి. అప్పుడు మీకు ఏమైనా ఎక్స్ట్రా టీ కోడ్స్ కావాల్సి వచ్చినా, ఎక్స్ట్రాగా మీకు ఏమైనా టీ కోడ్స్ కానీ లేకపోతే ఏదైనా అవ్వచ్చు, వేరే సర్వర్లోకి లేదంటే వేరే క్లయింట్కి యాక్సెస్ కావాలంటే ఫైర్ ఫైటర్ ఐడిని రీచ్ చేస్తాం. ఒక 1 hour 2 hours కావాలి యాక్సెస్. దీని ఏమంటారు? ఫైర్ ఫైటర్ ఐడి అంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. బట్ ప్రొడక్షన్ సర్వర్ ఉంది కదా, దీన్ని రియల్ టైమ్ సర్వర్ అంటారు. ప్రొడక్షన్ సర్వర్ ఏమంటారు? రియల్ టైమ్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైమ్ సర్వర్ కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. సో డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. ప్రొడక్షన్ సర్వర్ అనేది ఇట్ ఈస్ ద రియల్ టైమ్ సర్వర్. ఇఫ్ వీ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, లేదంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అప్డేట్ అవుతుంది. కాబట్టి ప్రొడక్షన్ సర్వర్లో చేసే యాక్టివిటీ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. రిమైనింగ్ అందరికి అర్థమైందా? సార్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ నెక్స్ట్ క్లాస్. TR completed. Next class, foreign currency posting. What is mean by foreign currency posting? At the time of accounting entry posting, if we can specify other than local currency, that is called foreign currency posting. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, INR ఉపయోగిస్తాం. సో INR కాకుండా వేరే కరెన్సీని ఉపయోగిస్తాం. US డాలర్, UK డాలర్, సింగపూర్ డాలర్, రింగర్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఇవి మన టార్గెట్. 3 కాన్సెప్ట్స్. వాట్ ఇస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? At the time of accounting entry posting, if we can select the
అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ నెక్స్ట్ క్లాస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.